స్పీకర్ గారిని చుట్టుముడతారు 2 నిమిషాలు. తర్వాత మా బెంచ్ల దగ్గరికి వచ్చి విపరీతంగా పూర్తి మాట్లాడడానికి వీల్లేని పదాలతో అత్యంత జుగుప్సాకరమైన భాషతో అసభ్యకరంగా మాట్లాడుతూ ఉంటారు. అంటే ఏంటి వీళ్ళు సభకు వస్తున్నది ప్రజా సమస్యలు చర్చించి వాటికి మంచి పరిష్కార మార్గాలు కనుగొని చట్టసభల్లో వాళ్ళ పాత్రను పోషించాల్సిన బాధ్యతను పూర్తిగా విస్మరించి ఈరోజు వాళ్ళ సభ్యుల ప్రవర్తన చూస్తూ ఉంటే మాకే ఈ సభలో ఎందుకున్నామా అనే సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి దీని మూలాలు లేకపోతే ఎందుకు వీళ్ళు ప్రతిరోజు ఇట్లా చేస్తూ ఉన్నారు? కావాలని అయిన దానికి కారణానికి అకారణంగా కేవలం గందరగోళం చేయడం, సభను స్తంభింపజేయడం, సభ వాయిదా వేయించడం, ఇదే వీళ్ళ రోజువారీ కార్యక్రమం. ఏంటి దీని మూలమని ఒకసారి ఆలోచన చేస్తే బీఏసీ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు స్పీకర్ గారికి ఒక హెచ్చరిక చేశారు. నేను కావాల్సినంతసేపు నాకు మైకు ఇవ్వకపోతే ఈ సభలో అగ్లీ సీన్స్ క్రియేట్ చేస్తానేనని ఏదైతే హెచ్చరిక చేశారో దాని ప్రకారమే రోజు ప్రతిపక్ష పార్టీ సభ్యులు కూడా ఉప్పు కారం తినేవాళ్ళే. ఎక్కడైనా రెచ్చిపోతారేమో అని, రెచ్చిపోతే కావాలనే వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవాలని ప్రతిరోజు వచ్చి ప్రతిపక్ష పార్టీ సభ్యులు మా వాళ్ళని రెచ్చగొడతా ఉన్నారు. మా వాళ్ళు ఎంత సంయమనం పాటించినప్పటికి కూడా పేర్లు పెట్టి, మంత్రుల పేర్లు పెట్టి, ఈరోజైతే మహిళా మంత్రి పీతల సుజాత గారు మాట్లాడుతూ ఉన్నారు. ఆమె అభిప్రాయం ఆమె చెప్తా ఉంది. ఒక దళిత మంత్రి, చదువుకున్న ఆమె ఏదో మాట్లాడుతూ ఉంటే రోజా గారు వచ్చి చాలా అసభ్యంగా తిట్టేది. ఆమె ఒక దళిత మంత్రి, ఆమె అభిప్రాయం ఆమె చెప్తా ఉంది. దానికి స్పీకర్ గారిని అడిగి మైక్ పర్మిషన్ తీసుకొని ఆమె కూడా ఆమె అభిప్రాయం చెప్పచ్చు. ఆమె కూడా అనేక సందర్భాల్లో రోజా గారు కూడా మాట్లాడారు. మా పార్టీలో ఉన్నామే, ఆమె మహిళా విభాగం అధ్యక్షురాలుగా పనిచేశారు. మరి ఆ పార్టీలోకి పోయి శాసనసభ్యురాలై పవిత్రమైన శాసనసభలోకి అడుగుపెట్టి ఈరోజు ఇంత సభ్య సమాజము తలదించుకునే విధంగా ఆమె చేష్టలు కానీ, మాటలు కానీ, దూషణ కానీ, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా, మాట్లాడడానికి వీల్లేని విధంగా మనమే మగాళ్ళే మాట్లాడలేరు. ఆమె ఎందుకు అట్లా మాట్లాడుతూ ఉంది, ఏమి ప్రయోజనాలను ఆశించి ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారో మాకైతే అర్థం కావడం లేదు.